అనే ఒక ప్రాపర్టీని కనుక్కున్న మొట్టమొదటి మానవుడు భారతీయుడు ఈ ప్రపంచంలో డాక్టర్ చంద్రశేఖర్ వెంకటరామన్. దాన్ని పురస్కరించుకొని భారతదేశం అంతా 1987 సంవత్సరం నుంచి జాతీయ సైన్స్ దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాం మనందరం. రైట్? అందుకు ఆ యొక్క అచీవ్మెంట్కి అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ నోబెల్ మొట్టమొదటి భారతీయుడు నోబెల్ అవార్డు గ్రహీత డాక్టర్ చంద్రశేఖర్ వెంకటరామన్. అదే స్థాయిలో మొట్టమొదటి నేషనల్ స్పేస్ డే ఆగస్టు 23, 2024లో మీరు అందరూ జరుపుకున్నారు. అవునా? రైట్? జరుపుకున్నాము. ల్యాండ్ అయింది చంద్రయాన్ 3. ఒక దక్షిణ ధ్రువం మీద ల్యాండ్ అయింది. ఓకే, చంద్రయాన్ 2 ఆర్ చంద్రయాన్ 3 ఆర్ ఆబ్జెక్ట్ ఈజ్ సాఫ్ట్ ల్యాండింగ్. చంద్రయాన్ 1 ఈజ్ క్రాష్ ల్యాండింగ్. బట్ వేర్ ఇట్ ఈజ్ ల్యాండెడ్ ఆన్ సౌత్ పోల్. యూ పీపుల్ ఆర్ ఆల్ టెల్లింగ్ సౌత్ పోల్. నేను ఒక్కనే చెప్తున్నా, అక్కడ దిగలేదు. ఎక్కడ దిగింది? సౌత్ రీజియన్ ఆన్ ద మూన్. దక్షిణ ధ్రువం దగ్గర చీకటిగా ఉంటుంది. దక్షిణ ధ్రువం దగ్గర చీకటిగా ఉంటుంది. డార్క్ సైడ్ ఆఫ్ ద మూన్. 365 రోజులు కూడా అక్కడ సూర్యకిరణాలు పడవు. ఆ సూర్యకిరణాలు పడకపోతే చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ సోలార్ ప్యానల్స్ పనిచేయవు. అవునా? దాని లోపల ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుందా? రాదు. అవునా? మరి ఎక్కడ దిగింది నేను చెప్తా తర్వాత విషయం. నాకు కావాల్సింది ఏంటంటే, మీరు అందరూ సోషల్ చదువుకున్నారు, ఫిజిక్స్ చదువుకున్నారు, కెమిస్ట్రీ చదువుకున్నారు. నువ్వు కూడా గెట్ రెడీ ఫర్ ద క్వశ్చన్. చంద్రుడు దక్షిణ ధ్రువ ప్రాంతంలో 365 రోజులు సూర్యకిరణాలు పడవు. ఎందుకని పడవు? అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. చంద్రుడు ఒక రౌండ్ తన చుట్టూ తాను తిరగడానికి ఒక రౌండ్ తిరగడానికి 27 రోజులు తీసుకుంటాడు అన్నాడు. అదే చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి కూడా 27 రోజులు తీసుకుంటాడు. 27 రోజులు, 27.3 రోజులు, 28 రోజులు. నేను జనరల్గా రౌండ్ చేసి 28 రోజులు చెప్తున్నాను. చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి ఒక రౌండ్ తిరగడానికి 28 రోజులు సమయం తీసుకుంటాడు. అదే చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి కూడా 28 రోజులు సమయం తీసుకుంటాడు. బికాస్ ఆఫ్ ద సిన్క్రనైజ్డ్ రొటేషన్ ఎఫెక్ట్ డ్యూ టు టైడల్ లాకింగ్ మెకానిజం బై వర్చ్ ఆఫ్ నేచర్, ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద మూన్ విల్ బి నెవర్ సీన్. ఇక ఎర్త్, ఓకేనా, యాక్సిస్ టిల్ట్. ఇదనమాట. నేను ఈ లైన్ ఏంటి అనేది నేను చెప్తాను. నేను 23.5 డిగ్రీలు. ఓకే, సో నౌ ఎర్త్ ఈజ్ దీర్ ఆల్ లాటిట్యూడ్స్, అంటే అక్షాంశాలు. అవునా? దీస్ ఆర్ ఆల్ రేఖాంశాలు, లాంగిట్యూడ్స్. అవునా? విత్ హౌ మెనీ డిగ్రీస్ ఇట్ ఈస్ డివైడెడ్? దిస్ అక్షాంశాలు అంటే 10 డిగ్రీస్, 20 డిగ్రీస్, 30 డిగ్రీస్, 90 డిగ్రీస్. ఇక్కడ అలా పైకి వెళ్తే 10 డిగ్రీ, 20 డిగ్రీ, 30 డిగ్రీ, ఇక్కడ వచ్చేవరకు 90 డిగ్రీ. అవునా? 0 డిగ్రీ లాటిట్యూడ్ ఈజ్ కాల్డ్ ఈక్వటోరియల్ లైన్ అన్న సంగతి మీరు అందరూ చదువుకున్నారు. అవునా? అలాగే ప్రైమ్ మెరిడియన్ అని చదువుకున్నారు. ద సేమ్ పారామీటర్స్ విల్ బి అప్లికబుల్ టు ద మూన్ ఆల్సో. అది నేను చెప్పాను. ఓకే, నౌ ఐఎమ్ డ్రాయింగ్ ద మూన్. ఆర్ డివైడెడ్ బై 10 degrees. ఓకే, longitudes are divided by how many degrees? Latitudes how many degrees? Longitudes, latitudes ఇది 10 degrees, 20 degrees, 90 degrees. మరి ఇది 15 degrees, 30 degrees, 45 degrees, like 70, 90 वगैरह है. ఓకేనా? నౌ యువర్ అటెన్షన్. చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడు దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఎక్కడ దిగుతుందనేది నేను ఐడెంటిఫై చేస్తున్నాను. చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ పాయింట్ ఆన్ ద మూన్.
నిజం చెప్పాలంటే 69.3276 టువర్డ్స్ సౌత్ కరెక్ట్ ఫిగర్ చెప్పాలి. అక్కడ దిగింది. ఇది కూడా 70 కదా, ఈ లైన్ అంతా ఒకటే కదా. 70 డిగ్రీ లాటిట్యూడ్. అవునా? వాటికి జామెట్రికల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ది లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. సెమీ సర్కిల్ అంటే లాంగిట్యూడ్స్, సర్కిల్ అంటే లాటిట్యూడ్స్. ఓకే, సర్కిల్ మీన్స్ 360 degrees, రైట్? 1 2 3 4 5 6 7 8 9 10 ఇవన్నీ కూడా 70 70 70 70 70 70 70 70 70 ఏ 70 దిగింది. 370 degrees ఉన్నాయి. ఆ 70 degree లాటిట్యూడ్ దగ్గర సర్కిల్ 360 degrees. 360 degrees అంటే 360 70 degree పాయింట్లు ఉన్నాయి. ఏ 360 degree 70 degree పాయింట్ దగ్గర ఉన్నాయి? ఎవరు చెప్తారంటే చెప్పరు. ఓకే, నౌ ఐఎమ్ టెల్లింగ్ దాట్. నేను ఇక్కడ గ్రాఫ్ షీట్ గీస్తున్నాను అలాగే. అవునా? ఇదేంటిది వై, ఇదేమో ఎక్స్, రైట్? అవునా? నాకు ఈ పాయింట్ కావాలి. ఎలా ఫ్రేమ్ చేస్తారు? ఇదేమో ఎక్స్, ఇదేమో వై. ఇది ఎక్స్ వై కోఆర్డినేట్స్. యూ విల్ ఐడెంటిఫై యాజ్ ఎ కోఆర్డినేట్స్. ఎక్స్ వై కోఆర్డినేట్స్లో ఆ పాయింట్ మీరు ఐడెంటిఫై చేస్తారు. రైట్? మరి ఈ గోళం మీద ఒక పాయింట్ని ఐడెంటిఫై చేయాలంటే యూ హ్యావ్ టు కమ్యూనికేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోఆర్డినేట్స్ లైక్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. నౌ యూ నో ద latitude. This is having a 360 70 degree point. So when you where exactly landed on the 70 degree point, you wanted to know, you must get the longitude where it is touching. Where it is touching ante longitude is 30 degree. Longitude 32.347 towards ఈస్ట్. ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్. సో ఇది 0 degree లాంగిట్యూడ్ కదా, లాంగిట్యూడ్ కదా. ఇది లాంగిట్యూడ్. ఇక్కడి నుంచి లెక్క అయితే ఇటు, లేకపోతే ఇటు. ఇదేమో 0 degree లాటిట్యూడ్, ఇదేమో భూమధ్య రేఖ, ఇది 0 degree. అవునా? నౌ సౌత్ రీజియన్ ఆన్ ద మూన్ అన్నాం కదా. సౌత్ రీజియన్లోనే నేను ఈ పాయింట్ ఐడెంటిఫై చేశాను, 70 degree పాయింట్. సో ఈ పాయింట్ ఇది ఒక సర్కిల్, ఇన్ని డిగ్రీలు ఉన్నాయి. మొత్తం 360 70 degree పాయింట్లు ఉన్నాయి. ఈ 360 70 degree పాయింట్లో ఏ పాయింట్ని టచ్ చేసింది అని తెలియాలంటే యూ షుడ్ గెట్ ద లాంగిట్యూడ్. దట్ ఈస్ 32 degrees లాంగిట్యూడ్. అండ్ లాటిట్యూడ్ ఈస్ 69.3276 towards south. ఇదన్నమాట. ఎవరన్నా చెబితే ఎక్కడ ల్యాండ్ అయింది అంటే యూ హ్యావ్ టు కమ్యూనికేట్. ఇది 69 degrees. లాంగిట్యూడ్ ఇది, దిస్ ఇస్ లాంగిట్యూడ్. ఇది ఇక్కడ 32 degrees. దీనికి ఎప్పుడైతే టచ్ చేస్తుందో ఈ 32 degrees లాంగిట్యూడ్, 69 degrees లాటిట్యూడ్, వేర్ ఇట్ కోయిన్సైడెడ్ దట్ 70 degrees ఓన్లీ విక్రమ్ ల్యాండర్ ల్యాండెడ్ ఆన్ ద మూన్ వేర్ సన్ రేస్ ఆర్ అవైలబుల్. ప్లీజ్ డూ రిమెంబర్ దిస్ పాయింట్. వేర్ సన్ రేస్ ఆర్ అవైలబుల్. ఈ పాయింట్కి మీరన్న ఈ సౌత్ పాయింట్కి ఎంత దూరం ఉంటుందో తెలిసిన 630 kilometers. అంటే ఏరు కూర్చున్న ప్లేసు సౌత్ పోల్ అయితే అక్కడి నుంచి 630 kilometers దూరం. అంటే ఇక్కడి నుంచి హైదరాబాద్కి ఎంత దూరం ఉంటుందో అంత దూరంలో దిగింది ఆ విక్రమ్ ల్యాండర్. మరి ఇక్కడ దిగిందంటే మరి ఎంతవరకు సబబు? ఆల్రెడీ టోల్డ్ యూ. చంద్రయాన్ స్ఫూర్తి గగనయాన్ యుక్తి అంటే చంద్రయాన్ 3 అనే శాటిలైట్ని LVM-3 రాకెట్లో పెట్టి లాంచ్ చేశామన్న సంగతి మీకు అందరూ తెలుసు. ఏ రాకెట్లో అయితే LVM-3 పెట్టి లాంచ్ చేసామో, ఇది చంద్రయాన్ 3 పెట్టి లాంచ్ చేసామో, ఇదే రాకెట్లో 3 భారతీయుల్ని
ఈ సంవత్సరంలోనే అంతరిక్ష తీసుకెళ్ళి 400 కిలోమీటర్ల ఎత్తులో తీసుకెళ్ళి 3 రోజులు అక్కడ ఉండి అంతరిక్ష ప్రయోగాలు చేయడానికి మొట్టమొదటిసారిగా భారతీయులు అంతరిక్షంలోకి వెళ్ళి ప్రయోగాలు చేయబోతున్నారు మన ఇస్రో సంస్థ తరపున అన్నమాట. అందుకే చంద్రయాన్ సక్సెస్ ఈజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద గగనయాన్ మిషన్. సో మంగళయాన్ ఖ్యాతి శుక్రయాన్ కీర్తి అంటే మంగళయాన్ అనే ఒక శాటిలైట్ పిఎస్ఎల్వి రాకెట్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్లో పెట్టి 2013లో లాంచ్ చేసాం. 2013లో లాంచ్ చేస్తే అంతరిక్షంలో ఆ శాటిలైట్ 65 కోట్ల కిలోమీటర్లు ప్రయాణిస్తూ 324 రోజుల సమయం తీసుకొని అంగారక గ్రహ కక్ష పేరు మార్టిన్ ఆర్బిట్లో తొలి ప్రయత్నంలోనే తొలి సక్సెస్ సాధించిన మొట్టమొదటి దేశం మన భారతదేశం. దట్ ద పవర్ ఆఫ్ హమారా భారత్ మహాన్. ఆ యొక్క సక్సెస్ కు గుర్తుగా ఇండియన్ కరెన్సీ నోటు మీద ఈ యొక్క మంగళయాన్ అనే ఉపగ్రహాన్ని ముద్రించారు. శాటిలైట్ ఇది మంగళయాన్ అనే ఒక ఉపగ్రహాన్ని 2000 రూపాయల నోటు మీద గుర్తుగా ముద్రించారు. అవునండి. మార్స్ ఆర్బిటర్ మిషన్ 2013లో లాంచ్ చేసాం. 14 ఈ యొక్క మంగళయాన్ అనే ఒక మిషన్ కి భారతదేశం 450 కోట్లు ఖర్చు పెట్టింది. ఇదే అమెరికా అయితే 4500 కోట్లు ఖర్చు పెట్టింది. దిస్ ఇస్ ఎ ప్రూఫ్ భారతదేశం అంతరిక్ష ఉపగ్రహాలు పెట్టే ఖర్చు ఎంత తక్కువ అంటే ఈ ప్రపంచంలో ఏ దేశం కూడా ఇటువంటి ప్రయోగం చేయలేదు. వైద్య రంగంలో అద్భుతమైన సృష్టి. 25 సంవత్సరాల నుంచి వైద్య రంగంలో ఇస్రో సంస్థ ఎనలేని సేవలు అందిస్తుందన్నది చాలా మందికి తెలియని నగ్న సత్యం. ఏంటి తెలిసిన, అతి మారుమూల గ్రామంలో ఉన్న పేద పేషెంట్కి ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో ఉన్న ఒక స్పెషలిస్ట్కి ఇండియాస్ ఐ ఇన్ ది స్కై ఈజ్ కాల్డ్ శాటిలైట్ ద్వారా కనెక్టివిటీ ఇచ్చి ట్రీట్మెంట్ ఇస్తుంది అన్న సంగతి చాలా మందికి తెలియదు. త్రూ టెలిమెడిసిన్, టెలిహెల్త్, టెలికేర్, టెలి కన్సల్టేషన్, ఈ హెల్త్, ఎం హెల్త్, టెలి ఆప్థమాలజీ, టెలి డెర్మటాలజీ, టెలి రేడియాలజీ. సత్యం ఏంటంటే మన కరోనా టైంలో 2 సంవత్సరాలు ఈ రాకెట్ తయారీ పక్కన పెట్టి వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్లకి అతి తక్కువ ఖర్చుతో ఈజీగా ఆపరేట్ చేసుకునే విధంగా, కరెంట్ లేకుండా పనిచేసే విధంగా వెంటిలేటర్స్ ఫ్యాబ్రికేషన్ తయారు చేసి భారతదేశానికి ఆదుకుంది 2 సంవత్సరాలు. త్రూ వెంటిలేటర్స్, ఆక్సిజన్ క్యానిస్టర్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, ఇవన్నీ కూడా లేని సేవలు అందించింది. అది దాంతోనే కాదు, హార్ట్ పంపింగ్ వాల్స్ కూడా తయారు చేసింది. తిరువనంతపురంలో శ్రీ చిత్ర మెడికల్ కాలేజీ వాళ్ళతో చేతులు కలిపి హార్ట్ పంపింగ్ వాల్స్ మీరు కొనుక్కుంటే ఇక్కడ ఇస్రో తయారు చేసిన 1,50,000. ఇదే విదేశాల్లో కొనుక్కుంటే 5-6 కోట్లు పెట్టాలి. ఇంతటితో రాగల కదా. ఒకసారి అబ్దుల్ కలాం గారు మీకు చిన్న స్టోరీ చెప్పాలి. అబ్దుల్ కలాం గారు ఒకసారి జైపూర్ వెళ్ళారు. అక్కడ ఒక వికలాంగుల సంస్థ ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తే వికలాంగులందరూ కూడా ఇనుముతో తయారు చేసిన కృత్రిమ అవయవాలు మోస్తున్నారండి. ఇనుము అంటే ఎంత బరువో మీకు తెలుసు. 1 కేజీ అంటే రాయి ఉంటుంది. అలాంటి వీళ్ళు ఎన్ని కేజీలు వాడాలి? అసలే అవయవాలు లేకుండా బాధపడుతుంటే ఇలా కృత్రిమ అవయవాలు ఇంటి కడ్డీలు మోస్తుంటే చూసి అబ్దుల్ కలాం గారు నిజంగా కళ్ళం వీలు పెట్టుకున్నాడు. ఆయన చాలా బాధపడ్డాడు. ఆయన వీళ్ళకి సొల్యూషన్ ఇవ్వాలనుకున్నాడు. ఆయన వెంటనే ఇస్రో సంస్థకు వచ్చేసి ఈ రాకెట్లో మేము వాడుతున్న కాంపోజిట్ మెటీరియల్స్ తోటి కృత్రిమ అవయవాలు తయారు చేసి ఆ యొక్క టెక్నాలజీని వికలాంగుల సంస్థ, జైపూర్ వికలాంగ సంస్థకి ఉచితంగా దానం చేసింది ఇస్రో సంస్థ. స్టీల్ యొక్క డెన్సిటీ ఎంత తెలుసా మీకు తెలియదు. మీరు చనిపోయారు 7.8 క్యూబిక్ సెంటీగ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ స్టీల్ యొక్క డెన్సిటీ. నేను చెప్పేది ఈ యొక్క కాంపోజిట్ మెటీరియల్స్ డెన్సిటీ 1.5 to 1.8. దాన్ని బట్టి చూసుకోండి. డెన్సిటీ పెరుగుతున్న కొద్ది మెటీరియల్ బరువు పెరుగుతుంది. బంగారం 18 గ్రామ్స్ పర్ సీసీ. లెడ్ ఇంకా బరువు 28 to 24 ఉంటుంది. చూసుకోండి ఒకసారి. సో డెన్సిటీ ఎంత తక్కువగా ఉంటే మీకు మెటీరియల్ యొక్క బరువు అంత తేలిగ్గా ఉంటుంది. కాబట్టి ఆ కాంపోజిట్ మెటీరియల్స్ టెక్నాలజీ బట్ స్ట్రెంత్ ఈజ్ ఈక్వల్ టు స్టీల్. అటువంటి టెక్నాలజీని డెవలప్ చేసి వికలాంగ సంస్థకు అందించింది ఇస్రో సంస్థ. అందుకన్నా వైద్య రంగంలో అద్భుతమైన సృష్టి. మరి సముద్ర గర్భంలో సహజ వనరులపై దృష్టి. జాగ్రత్తగానండి. చంద్రుడి మీద, మార్స్ మీద మీరందరూ ఎందుకు పరిశోధన చేస్తున్నారంటే అక్కడ ఏమైనా మినరల్స్ ఉన్నాయా, వాటి వల్ల వచ్చే మనకి మానవులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయన్న దాని మీద మనం పరిశోధన చేస్తాం. ఆక్సిజన్ ఉందా, హైడ్రోజన్ ఉందా, హీలియం 3 ఉందా,
అల్యూమినియం ఉందా, ఫెర్రస్ ఉందా, టైటానియం ఉందా అనేది. అవునా? మీకు అందరికీ ఒక అద్భుతమైన పని చెప్పనా? హీలియం-3 అనే ఒక ఖనిజం పుష్కలంగా ఉంది చంద్రుడి మీద. టన్స్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ అవైలబుల్. దాన్ని కనుక రేపొద్దున మీరు ఇస్రోలో జాయిన్ అయ్యి సైంటిస్టులుగా మారి ఆస్ట్రోనాట్గా చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆ హీలియం-3 అనే ఒక ఖనిజాన్ని మన భూమి మీద తీసుకొస్తే భారతదేశం మొత్తం ఎలక్ట్రిసిటీ ఫ్రీ, కరెంటు ఫ్రీ, నాన్ రేడియో యాక్టివ్ మెటీరియల్ హీలియం-3. ఆ ఎక్సర్సైజ్ మీరు చేయాలి రేపు పొద్దున్న. సో అదేవిధంగా ఇతర గ్రహాల మీద సహజ వనరులు ఎలా ఉన్నాయో సముద్ర గర్భంలో కూడా సహజ వనరులు ఉన్నాయన్న సంగతి మనకు తెలియదు. కానీ ఇస్రో శాస్త్రవేత్తలు సముద్ర గర్భంలోకి 6000 మీటర్ల డెప్త్లోకి వెళ్ళి, అంటే 6 కిలోమీటర్ల డెప్త్లోకి వెళ్ళి ఏంటి ఒక క్రూ మాడ్యూల్లో 3 భారతీయులు వెళ్ళి పరిశోధన జరపడానికి సిద్ధపడుతున్నారు. అర్థమవుతుందా? దట్ ప్రాజెక్ట్ నేమ్డ్ యాజ్ మత్స్య 6000. ఇస్రో సంస్థ చెన్నైలో IIO ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వాళ్ళతో చేతులు కలిపి ఏంటి సముద్ర గర్భంలో ఉన్న సహజ వనరులను పైకి తీసుకురావాలనే దాని మీద ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. అందుకే అన్న సముద్ర గర్భంలో సహజ వనరులపై దృష్టి, అంతరిక్షంలో భారత సొంత ఇంటి కళ, కాలం తీరిన కృత్రిమ ఉపగ్రహాల నిర్మూలనపై వల. అంతరిక్షంలో ఎవరికైనా స్పేస్ స్టేషన్ ఉందా? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మన భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూరు 27,000 కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్తో తిరుగుతూ ఉంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. అది ఎంత బరువు ఉంటుందంటే 4,50,000 కేజీలు బరువు ఉంటుంది. ఈ భాషలో చెప్పాలంటే అమెరికాలో ఫుట్బాల్ గ్రౌండ్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది. గత 25 సంవత్సరాల నుంచి ఆ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమి చుట్టూరు తిరుగుతుంది. దట్ వాజ్ ఫండెడ్ బై అమెరికా, రష్యా, జపాన్, యూరోపియన్ కంట్రీస్. అమెరికా వాళ్ళకి ఒక స్లాట్ ఉంటుంది, ఒక రూమ్ ఉంటుంది. జపాన్ వాళ్ళకి ఒక రూమ్ ఉంటుంది, అలాగే యూరోపియన్ వాళ్ళకి ఒక రూమ్ ఉంటుంది. ఎవరు ఆస్ట్రోనాట్స్ వాళ్ళు అందులోకి వెళ్ళి ప్రయోగాలు చేసుకుంటారు. 1 నెల, 2 నెలలు, 3 నెలలు తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తారు. అటువంటి ఇల్లు భారతదేశం కూడా కట్టుకోవాలి, అటువంటి స్పేస్ స్టేషన్ భారతదేశం కూడా కట్టుకోవాలి అని 2028 సంవత్సరాలకు భారతదేశం ప్రయోగాలు స్టార్ట్ చేస్తుంది. మరి కాలము తీరిన కృత్రిమ ఉపగ్రహాల నిర్మూలనపై వల అంటే ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఎన్నో ఉపగ్రహాలు అంతరిక్షంలో పెడతాయి. భక్తి అంటే ద బిగ్ ప్లానెట్ ఆఫ్ సోలార్ సిస్టమ్ జూపిటర్ మీద ఏం జరుగుతుందో తెలుసుకోవడంతో పాటు జాగ్రత్తగా వినండి. ఈ పుష్పక విమాన ప్రయోగాలపై యుక్తి అంటే పుష్పక విమానం అంటే ఏంటి? పుష్పక విమానం అంటే రామాయణంలో రావణుడు సీతను ఎత్తుకెళ్ళిపోతుంటే మీరు సినిమాలు చూస్తారు. కానీ ఇస్రో తయారు చేసిన ఒక పుష్పక విమానం, దట్ ఈస్ కాల్డ్ రీయూజబుల్ లాంచ్ వెహికల్. అందులో ఒక ఉపగ్రహం పెట్టి అంతరిక్షంలో తీసుకెళ్ళి పెట్టేస్తే మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్న ఈ రాకెట్ అన్నీ కూడా జస్ట్ యూజ్ అండ్ త్రో అవే టైప్. ఉపగ్రహం పెట్టగానే దాని పని అయిపోయినట్టే. సో రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఒక ఉపగ్రహం పైన పెట్టి మీకు ఏమైనా కావాలంటే తెలుసుకోవాలంటే గూగుల్కి వెళ్ళి టచ్ చేయండి, రీయూజబుల్ లాంచ్ వెహికల్. విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. 200 సార్లు ఉపగ్రహాలు పెట్టి అంతరిక్షంలో పెడతామన్నమాట ఆ రీయూజబుల్ లాంచ్ వెహికల్లో. దానివల్ల ఏమవుతుందంటే ఉపగ్రహాలు అంతరిక్షంలో పెట్టే ఖర్చు 10% పడిపోతుంది. అత్యంత చౌకగా భారతదేశం ఉపగ్రహాలను అంతరిక్షంలో పెట్టే సత్తా మన భారతదేశం సొంతం. ఆదిత్యయాన్ ఆసక్తి అఖండ భారత అంతరిక్షంలో 2 ఉపగ్రహాల ఆలింగనంపై యుక్తి. ఆదిత్యయాన్ ఆసక్తి అంటే ఏంటంటే ఆదిత్య L1 అనే ఉపగ్రహాన్ని 2023 సెప్టెంబర్ 2న లాంచ్ చేశారు PSLV-57 రాకెట్లో. సౌర తుఫాను కూడా వస్తున్నాయి. అవి ముందుగా తెలుసుకోవడానికి ఆదిత్య L1 అనే ఒక ఉపగ్రహాన్ని భూమి నుంచి సూర్యుడికి వెళ్ళే దారిలో L1 అనే ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ పేరే లెగ్రేంజ్ పాయింట్ 1. మన సోలార్ సిస్టంలో లెగ్రేంజ్ పాయింట్స్ 5 ఉన్నాయి. L1, L2, L3, L4, L5. L1 పాయింట్ చుట్టూ ఉన్న ఆర్బిట్ పేరే హేలో ఆర్బిట్. అందులో పెట్టారు. ఇప్పుడు అది అంతరిక్షంలో 15 లక్షల కిలోమీటర్లు భూమి నుంచి సూర్యుడి వైపుకి 15 లక్షల కిలోమీటర్ల దూరం వెళ్ళి
అక్కడికి వెళ్ళి ఆ L1 పాయింట్ చుట్టూ ఉన్న హేలో ఆర్బిట్లోకి తీసుకెళ్ళి ఈ ఆదిత్య L1 అనే ఒక శాటిలైట్ని అందులో పెట్టారు. ఎప్పుడు? మొన్న జనవరి 6న. సూర్యుని పరిశోధించే రెండవ దేశంగా భారతదేశం ఖ్యాతి గడించింది. మొదటి దేశం అమెరికా అయితే రెండవ దేశం భారతదేశం అన్నమాట. క్లియర్? ఎందుకంటే ఈ సౌర తుఫాన్లన్నీ ముందుగా కనుక్కోవడానికి. ఆ తర్వాత అంతరిక్షంలో 2 ఉపగ్రహాల ఆలింగనంపై యుక్తి అంటే ఏంటంటే స్పేడెక్స్ ఎక్స్పెరిమెంట్, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్, PSLV C60 రాకెట్ మొన్న డిసెంబర్ 30వ తారీఖున 2 ఉపగ్రహాలు పెట్టి ఉపగ్రహాల పేరు ఒకదాని పేరు చేజర్, ఒకదాని పేరు టార్గెట్. చేజర్ అంటే SDX-01, టార్గెట్ అంటే SDX-02. ఈ 2 ఉపగ్రహాలని PSLV రాకెట్లో పెట్టి లాస్ట్ స్టేజ్లో ఒక ఉపగ్రహాన్ని ఆర్బిట్లోకి ఇంజెక్ట్ చేసి 3 సెకండ్స్ తర్వాత 2వ ఉపగ్రహాన్ని ఆ ఆర్బిట్లోకి ఇంజెక్ట్ చేశారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎంత దూరంలో భూమికి 470 కిలోమీటర్ల ఎత్తులో ఒక సర్క్యులర్ ఆర్బిట్లో ఈ రెండు ఉపగ్రహాలను పెట్టారు, చేజర్ అండ్ టార్గెట్. ఈ 3 సెకండ్స్ గ్యాప్ ఇవ్వడం వల్ల ఈ రెండింటి మధ్యన 20 కిలోమీటర్ల గ్యాప్ వచ్చింది. 7వ తారీఖున ఈ 2 ఉపగ్రహాలు అంతరిక్షంలో మెల్లిమెల్లిగా దగ్గర ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ చేయాలి. డాకింగ్ అంటే అనుసంధానము. మిగతా పేర్లన్నీ మారు పేర్లు అయింది. టెక్నికల్ నేమ్ ఇస్ డాకింగ్ ఇన్ ఇంగ్లీష్, తెలుగులో అనుసంధానము. ఈ 2 అయి 28,000 కిలోమీటర్లు పర్ అవర్ స్పీడ్తో తిరుగుతూ ఉంటాయి. ఆ స్పీడ్లో తిరుగుతున్న 2 ఉపగ్రహాలు స్పీడ్ని కంట్రోల్ చేసుకుంటూ ఒకదానికొకటి డాకింగ్ అవ్వాలి. 7వ తారీఖున అవ్వాల, 9వ తారీఖు ప్లాన్ చేశారు. టెక్నికల్ పారామీటర్స్ ఆర్ నాట్ కోఆపరేటెడ్. 9వ తారీఖున అవ్వాల. మొత్తానికి 16వ తారీఖున ఈ యొక్క సక్సెస్ని సాధించింది. మొట్టమొదటిగా భారతదేశం స్పేడెక్స్ ఎక్స్పెరిమెంట్ సక్సీడెడ్ అయిన 4వ దేశంగా భారతదేశానికి ఖ్యాతి గడించింది. మొదటి దేశం అమెరికా, 2వ దేశం రష్యా, 3వ దేశం చైనా, 4వ దేశం మన భారతదేశం. ఈ స్పేడెక్స్ ఎక్స్పెరిమెంట్ లేకుండా, ఈ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ లేకుండా ఫర్దర్ ఫ్యూచర్ స్పేస్ రీసెర్చ్ యాక్టివిటీస్ no one can do further. So if we want to do the space acceleration experiments, we must prove the docking technology. After that undocking tech. ప్రస్తుతానికి ఈ 2 పైన ఉన్నాయి, డాకింగ్ అయ్యి పైన తిరుగుతూ ఉన్నాయి. అలాగే దాన్ని ఎప్పుడు అన్డాకింగ్ చేస్తారో మనకు తెలియదు. క్లియర్? దట్స్ కాల్డ్ అంతరిక్షంలో 2 ఉపగ్రహాల ఆలింగనంపై యుక్తి. ఈరోజు నేను నేషనల్ స్పేస్ డే ఇంపార్టెన్స్ చెప్పాను. నేను చంద్రయాన్ 1 క్రాష్ ల్యాండింగ్, చంద్రయాన్ 2 అండ్ చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ ఆన్ ద మూన్. చంద్రయాన్ 1 2-in-1 మాడ్యూల్, చంద్రయాన్ 3 3-in-1 మాడ్యూల్. అటువంటి కలియుగ వివేకానంద స్వామి పుట్టుకొచ్చారు. ఆయన తర్వాత ఎవరా కలియుగ వివేకానంద స్వామి? డాక్టర్ APJ అబ్దుల్ కలాం. కళలు కనండి, ఆ కళలు సాకారం చేయండి అని నేటి యువతకి ఆయన పిలిపిస్తే భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచం ఆయన పుట్టినరోజు అక్టోబర్ 15వ తారీఖున జరుపుకుంటున్నారు. ఒక భారతీయుడు పుట్టినరోజు యావత్ ప్రపంచం సెలబ్రేట్ చేసుకునే స్థాయికి ఒక భారతీయుడు ఎదిగాడంటే అబ్దుల్ కలాం సార్, మీకు సలాం సార్. అటువంటి మహనీయుడి గురించి, ఆ మహనీయుడికి మీకు ఉన్న అనుబంధం గురించి, ఆ మహనీయుడికి ఉపాధ్యాయుడికి ఉన్న అవినాభావ సంబంధం గురించి పురస్కరించుకొని ఆయనకి గురించి 2 ముక్కలు చెప్పుకొని ఆయనకి నివాళులు అర్పించి ఆయన ఆత్మ శాంతిగా ఉండాలి అని ప్రార్థిస్తూ మనం ఆయన గురించి 2 ముక్కలు చెప్పుకున్నాం. అది రెడీ? భారత రత్నమా అందుకో సలాము, ఆణి ముత్యమా అబ్దుల్ కలాము. భారత రత్నమా అందుకో సలాము, ఆణి ముత్యమా అబ్దుల్ కలాము. ప్రపంచ దేశాలకు నిలిచిన ఆదర్శమా, రేపటి తరాలకు నిండిన సందేశమా. ప్రపంచ దేశాలకు నిలిచిన ఆదర్శమా, రేపటి తరాలకు నిండిన సందేశమా. మానవతామూర్తి మీ జీవితమే మాకు స్ఫూర్తి. అబ్దుల్ కలాం సారు మీకిదే మా జోహారు. భారత రాష్ట్రపతిగా సేవలు అందించిన దేశం గర్వించే శాస్త్రవేత్తగా ఎదిగినవు. భారత రాష్ట్రపతిగా సేవలు అందించినవు, దేశం గర్వించే శాస్త్రవేత్తగా ఎదిగినవు. ఇస్రో కీర్తిని పెంచిన మిసైల్ మ్యాన్ నీవు. పుట్టుక చావు నీది, బ్రతుకంతా దేశానిది.
భారత రత్నమా అందుకో సలాము, ఆణిముత్యమా అబ్దుల్ కలాము, యువతకు ఊపిరోసి నీ నోటి మాటలు, చరిత్ర సృష్టించే నువ్వు నడచిన బాటలు, యువతకు ఊపిరోసి నీ నోటి మాటలు, చరిత్ర సృష్టించే నువ్వు నడచిన బాటలు, తరగని మేధస్సు పసి పిల్లల నీ మనస్సు ఎలా కొలువగలను, నిన్నెలా మరువగలను. భారత రత్నమా అందుకో సలాము, ఆణిముత్యమా అబ్దుల్ కలాము. అబ్దుల్ కలాం సార్ మీకు సలాం సార్. భారత్ మాతా కీ జై హింద్. థ్యాంక్ యూ ఆల్. అబ్దుల్ కలాం సార్ మీకు సలాం సార్. అబ్దుల్ కలాం సార్ మీకు సలాం సార్. అబ్దుల్ కలాం సార్ మీకు సలాం సార్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై హింద్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.